రంగారెడ్డి జిల్లా గండిపేట్ ఉస్మాన్ సాగర్ వద్ద వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రావాక్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువు చుట్టూ నిర్మించిన ఆక్రమణలు తొలగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల క్రితం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా భూములు ఉండేవన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమిని కబ్జా చేసి ఎత్తైన భవనాలు నిర్మించారన్నారు. దీంతో గాలి, నీటి కాలుష్యం ఏర్పడిందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఆపరేషన్ అద్భుతమని కొనియాడారు. చెరువులు కాపాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుంటో హైడ్రా అనే ప్రోగ్రాము, అందులో చెరువుల చుట్టుపక్కల అక్రమ కట్టడాలు ఎవరైతే ఇప్పటివరకు చేశారో 111 జీవోలో కానీ అవన్నిటిని కులగొట్టేసి ప్రకృతిని కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇందులో ఏంటంటే నాయకులకు అతీతంగా ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా విస్తరించాలి. రేపు పొద్దున రానున్న భవిష్యత్తు తరాలకి నీళ్లకు ఇబ్బంది లేకుండా హైడ్రా అనే ఈ ప్రోగ్రామ్ కనుక జరగకపోతే ఎండాకాలం వచ్చినప్పుడు జనాలకు వాటర్ ఇబ్బంది, వాటర్ ట్యాంకులకు విపరీతమైన డబ్బులు కట్టాల్సిన పని. లేక్స్ మనం ఎంతైతే కాపాడుకుంటామో ఇది నెక్స్ట్ 100 ఏళ్ళు 1000 ఏళ్ళ వరకు జీవన ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క జంట జలాశయాలను సంరక్షించడానికి అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ 111 జీవోని అమల్లోకి తెచ్చాడు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కబ్జా కాకుండా ఒక అప్పటి టీడీపీ గవర్నమెంట్ కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు కానీ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అయినా గత 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి కూడా ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ పూర్తిగా కబ్జా గురవుతుంది. ఎఫ్టీఎల్ ల్యాండ్లో వేల ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం కబ్జా అయిపోయింది. అందులో సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు అన్నీ కూడా కబ్జా చేసి దాన్ని ఫామ్ హౌస్ రూపంలో దాన్ని కబ్జా చేసి దాన్ని మొత్తం కూడా కనుమరుగే విధంగా చేస్తున్నటువంటి క్రమంలో